ఈరోజు దేవుడి వాక్యముల నుండి వేరుపరచు కాపరి శబ్దామండి. వేరుపరచు కాపరి. కాపరి వేరుపరిచే కాపరిగా ఉన్నాడు. మన కాపరి. ఎవరి కాపరి అండి? మన కాపరి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 3 మంచి కాపరుల గురించి, షెపర్డ్స్ గురించి రాయబడి ఉన్నాయి. ఒకటి, నా కాపరి. శబ్దం ఏంటండి? నా కాపరి. రెండవది, ఒక్క కాపరి అని కూడా బైబిల్లో ఉంది. మొదటిది ఏంటండి? నా కాపరి. రెండవది ఏంటండి? ఒక్క కాపరి. మూడవది, వేరు చేయు కాపరి. చెప్దామండి, వేరు చేయు కాపరి. మీరు చెప్పండి, నా కాపరి అనే మాట ఎక్కడ ఉందండి? ఎక్కడ? ఎస్, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. చూడండి, కొంతమంది మా భార్య అంటారు. అది చాలా తప్పు మాట కదండి. ఎవరి భార్య? నీ భార్య కదా, నా భార్య. అందుకని మా భార్య అంటే ఎంతమందికి ఆ భార్య? నేను ఎప్పుడు చెప్తాను, సరిచేస్తాను, మా భార్య అది ఎప్పుడు అనద్దు. మా పిల్లలు అనండి, పనులేదు. ఎందుకంటే మీ ఇద్దరికి సంబంధించిన పిల్లలు కాబట్టి మా పిల్లలు, మా బంధువులు, మా అమ్మ, మా నాన్న అని చెప్పాడు, పర్వాలేదు. కానీ నా కాపరంటే మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ పర్సనల్ గాడ్ అని చెప్పాడు. మన దేవుడు వ్యక్తిగతమైనటువంటి దేవుడు. నా కాపరి మీ అందరికి తెలుసు. రెండవది ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 37:24లో రాయబడి ఉంది. దావీదు గురించి దేవుడు అన్నాడు, ఒకే ఒక్క కాపరి. దావీదు అన్నాడు, ఒకే ఒక్క కాపరి, ఇశ్రాయేలులకు ఒకే ఒక్క కాపరి అని ప్రభు చెప్తున్నాడు. అలాగే మూడవది ఏంటంటే, వేరుపరచు కాపరి అని బైబిల్లో మనము గమనిస్తున్నాం. వేరు చేసే కాపరి. చూడండి, మనం ఇంకా అప్పటికి పుట్టామో లేదో తెలియదు, కానీ మనము చెన్నై వాళ్ళతో కలిసి ఉన్నాం, తమిళతో కలిసి ఉన్నాం, తమిళ సోదరులతో కలిసి ఉన్నాం. కానీ మరి ప్రత్యేకమైనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ కావాలని పోరాటం సరిపినందువలన ఏం జరిగింది? మనందరూ కూడా తెలుగు వాళ్ళము తమిళనాడు వదిలిపెట్టేసి బయటికి రావడము జరిగింది. మీకు గుర్తే ఉందనుకుంటాను. ఇంకా చెప్పాలంటే, ఒకానొకప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఈ ఇద్దరు కలిసి ఉన్నాం, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాం. కానీ వేరు చేయబడ్డాం. మీ అందరికీ తెలిసిన విషయం, వేరు చేయబడ్డాం. ఆంధ్ర తెలంగాణని వేరు చేయబడ్డాం. ఇంకొక విషయం ఏంటంటే, బ్రిటిష్ కాలం నాడు మనందరికి తెలిసిన చరిత్ర ఇదంతా కూడా ఏంటంటే, మరి దుబాయ్ కూడాను మన భారతదేశంలోనే ఒక భాగంగా ఉండేది. దుబాయ్ వాళ్ళకు ఇండియన్ పాస్పోర్టే ఉండేది, కానీ వాళ్ళు వేరు చేయబడ్డారు, వేరే వేరే దేశాలుగా వేరు చేయబడ్డారు. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడి వాక్యంలో ఆయన వేరు చేసిన కాపరిగా ఉన్నాడు అని మనం నేర్చుకుంటున్నాం. సరే, ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడండి. ఇక్కడ వేరు చేయబడ్డట్టుగా దేవుడి వాక్యములో రాయబడి ఉంది. వేరు చేయబడ్డట్టుగా ప్రభు వాక్యములో రాయబడి ఉంది. చూడండి, దేవుడి వాక్యంలో ఇలా రాయబడి ఉంది 25:2లో, వీరిలో 5 బుద్ధి లేనివారు, ఆ 5 బుద్ధి గలవారు. చూసారా, వేరు చేయబడ్డారు. 5 మంది ఎవరండి? 5 మంది ఎవరు చెప్తాం? 5 మంది ఎవరు? బుద్ధి లేని వాడు. 5 మంది ఎవరు? బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు, బుద్ధి గల వాళ్ళ దగ్గర నూనె ఉంది. కానీ అందరూ నిద్రపోయారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు దీపాలలో వాళ్ళ దగ్గర నూనె లేదు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బుద్ధి గల వాళ్ళు మాత్రమే ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. వాళ్ళు నూనె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇది ఎంత సండే స్కూల్లో మనం నేర్చుకున్నాం, వారు నూనె తెచ్చుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత డోర్ వేయబడింది. పెళ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి గల వాళ్ళందరూ కూడా ఆ పెళ్లి కుమారుడితో కలిసి లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ బుద్ధి లేని వాళ్ళు వచ్చి పెళ్లి కుమారుని అడుగుతున్నారు, అయ్యా మేము వచ్చాము, తలుపులు తీయండి అని అంటే ఆ తలుపులు మూయబడ్డాయి. చూడండి, మన కాపరి రేపు వచ్చినప్పుడు బుద్ధి గల వాళ్ళందరినీ ఒక చోట ఉంచుతాడు, బుద్ధి లేని వాళ్ళందరినీ కూడా ఒక చోట ఉంచుతాడు.
కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మనము బుద్ధి గల వాళ్ళమా లేకపోతే బుద్ధి లేని వాళ్ళమా. మనం అప్పుడప్పుడు పిల్లల్ని కోపం చేస్తూ ఉంటాం, మీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదా అని అంటుంటాం కదండి. అవును, నిజమే. ఒక్కోసారి పిల్లలకి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో కూడాను బుద్ధి గల విశ్వాసులు ఉన్నారు, బుద్ధి లేనటువంటి విశ్వాసులు కూడా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తున్నాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనంలో నేను చదువుతున్నాను. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఎవరెవరిని వేరుపరుస్తున్నాడండి? చెప్దామా? ఎవరెవరు వేరుపరుస్తున్నాడు? మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లుగా. మేకలు వేరు, అలాగనే గొర్రెలు కూడా వేరు. నాతో మాట చెప్పండి. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. మరి చూడండి, మరి ఈ రెండు జంతువులు మన దగ్గర ఉంటున్నటువంటి జంతువులే, మన అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి జంతువులే. ఈ రెండు కూడా మీరు చూస్తే మేక స్వభావము వేరు, గొర్రె స్వభావము వేరు. దాని రంగు వేరు, దీని రంగు వేరు. మరి మీరు బయటలో చూస్తే ఈ మేకలు ఆకులు కొమ్మలు అవి తింటాయి, కానీ గొర్రెలు ఏం చేస్తాయంటే అవి మంచి పచ్చిగా అవి భోంచేస్తుంది. ఎక్కడైనా గ్రీన్ కలరు పచ్చిగా ఉన్నటువంటి మేత ఉంటే ఆ పచ్చికలో ఉండి అవి మేత వేస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా మరి ఆ మేకకు తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది, కానీ మనం గొర్రె చూస్తే దాని తోక ఎప్పుడు కిందకే ఉంటుంది. మరి దీనికి కొమ్ములు ఏమి లేవు, ఎందుకంటే అది ఎదిరించలేదు. అది ఇతర జంతువులతోటి పోట్లాడలేదు. కొట్టినా కొట్టించుకుంటుంది, తిట్టినా తిట్టించుకో. అందుకే బైబిల్లో దేవుడు మనలను గొర్రెకు పోల్చారు. అన్య జనులు కూడాను మనల్ని గొర్రెలు 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 అంటున్నారు కదండి. పందులని పిల్లల దేవుడు మనల్ని గొర్రెలు అని పిలిచారు. మంచిదే కదా. అంటే సాధు స్వభావం కలిగింది అని మనం చూస్తున్నాం. ప్రమాదం వచ్చినప్పుడు ఈ గొర్రెలన్నీ ఒక స్థలంలో చేరతాయి. దూరంగా ఉంటే ఒక స్థలంలో చేరతాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రమాదం నుండి కాపరి వచ్చేంత వరకు అవి ఒకవేళ తప్పిపోతే కూడాను తిరిగి గొర్రె ఏమాత్రం కూడా తిరిగి రాలేదు. మళ్ళీ కాపరి వెళ్ళాలి, దాన్ని పట్టుకోవాలి, తిరిగి తీసుకుని రావాలి. అంత అమాయకమైనటువంటి జంతువు. కాబట్టి ప్రభు గొర్రెల్లో నుండి మేకలను వేరుపరిచినట్లుగా ఈ క్రైస్తవ సంఘంలో ఎంతమంది గొర్రెలుగా ఉన్నారో, ఎంతమంది మేకలుగా ఉన్నారో ఆయన వేరు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. రెండింటినీ ఆయన కలిపేటటువంటి దేవుడుగా లేదని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. మూడో విషయాన్ని మనం చూద్దాం. ఒకటి 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వాడు. దేవుడు వాళ్ళని వేరు చేశారు. రెండో విషయం చూస్తున్నాము, గొర్రెలను ఆయన మేకలను ఏం చేశారండి? వేరు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి వేరు పరచు కాపరి అని మనం నేర్చుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటి అని అంటే, మూడో విషయము మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మీరు చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. ఇక్కడ 2 విత్తనాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఉపమానంలో 2 విత్తనాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి చెప్తానండి, ఒకటి గురుగులు, రెండవది గోధుమలు. చెప్పండి దయచేసి. ఒకటి గురుగులు, రెండవది గోధుమలు. గోధుమలు వేరు, గురుగులు వేరు. యజమాని ఏం చేశాడు? గోధుమలను మాత్రమే తన పొలంలో వేసుకున్నాడు. కానీ ఎవరు శత్రువులు వెళ్ళి గురుగులను కూడా చనిపోయారు. అవి అలా ఎదుగుతున్నప్పుడు యజమాని దగ్గరకు వచ్చి ఏమన్నారు? పని వాళ్ళు, అయ్యా ఇదిగో గురుగులు ఎదుగుతున్నాయి, గోధుమలతో పాటు
మరి ఆ పురుగులను తీసేయాలంటే యజమాని ఏమన్నాడు? వద్దు తీసేయద్దు. ఒకవేళ మనము ఆ పురుగు చెట్లను లాగుతున్నప్పుడు, ఆ పీకుతూ ఉన్నప్పుడు గోధుమ చెట్లు కూడా బయటికి రావడానికి ఆస్కారం ఉంది, దానికి ప్రమాదం ఉంది. ఇది కొత్త సమయంలో మనం వాటన్నిటినీ వేరు చేసి కాల్చివేద్దాం అని చెప్పాడు. చూడండి, పురుగులు గోధుమలు కలిసి ఎదుగుతున్నాయి. క్రైస్తవ సంఘములో కూడాను విశ్వాసులు అవిశ్వాసులు కలిసే మనం పెరుగుతూ ఉంటాం. కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు 2 భాగాలుగా మనల్ని చేసినటువంటి దేవుడై ఉన్నాడు. 2 భాగాలుగా ఆయన మనల్ని దూరపరచేవాడు ఉన్నాడు. ఆయన పురుగులతోటి మనల్ని ఎంత మాత్రం కూడా ఉండనీయడు. ఆయన గోధుమలతోటి ఆ పురుగులను ఎంత మాత్రం కూడా ఉండనివ్వడు. గోధుమలు గోధుమలే, పురుగులు పురుగులే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అప్పుడప్పుడు గోధుమలు కొన్నప్పుడు దాంట్లో పురుగులు కనపడుతూ ఉంటాయి. అవి వేరు చేస్తాం, కొద్దిగానే ఉంటాయి అని అవి మనం తినలేం. అది ఆహారానికి మంచిది కాదు. మన కుటుంబాలలో, మన క్రైస్తవ జీవితంలో, మన సంఘములో కొంతమంది ఏమో ఆ పురుగుల్లా ఉంటారు, కొంతమంది ఏమో గోధుమల్లా, మంచి గోధుమల్లా జీవిస్తూ ఉంటారు. ప్రభు ఒక ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు, నువ్వు పురుగువా లేకపోతే గోధుమ గింజవా అని అంటాడు. యేసు ప్రభువుల వారు కూడా గోధుమతోనే ఆయన పోల్చుకున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే అది విస్తరిస్తుంది, అది ఫలిస్తుంది అని ఆయన మరణాల గురించి ఆయన చెప్పుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. 4వ విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో మీరు గమనించండి. లూకా 23, 39, 40, 41 వచనాలలో మీరు చూస్తే విరలాడవేయబడిన ఆ నేరస్తులలో లూకా 23:39 చూడండి. లూకా 23:39 వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక ఆ దేవునికి భయపడవా? ఆ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. 40-41 వచనాలలో మనం గమనిస్తున్నాం. చూడండి, యేసు ప్రభువుల వారు మధ్యలో ఆయన వేలాడుతున్నారు. ఎడవైపున ఎవరున్నారండి? చెప్తాం. ఎడవైపున ఎవరున్నారు? ఒక దొంగ ఉన్నాడు. కుడివైపున ఇంకొక దొంగ ఉన్నాడు. ఆ ఎడవైపు ఉన్నటువంటి దొంగ ఆ చట్టమాడని చెప్పుకుంటాం మనం. ఎందుకంటే వాడు రక్షణ అంగీకరించలేదు. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించు అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఏం చేశాడు అనంటే, మనకైతే ఈ శిక్ష సరిపోయింది, మనం నేరస్తులు, మనము చెడ్డవాళ్ళము, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. అప్పుడు యేసు ప్రభుతోటి అప్పుడు వైపు దొంగ ఏమన్నాడు? ఆ విషయాలన్నీ మీకు తెలుసు కదా. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, కల్వరిలో 2 దొంగలు వేరు చేయబడ్డారు. ఒకరు రక్షింపబడ్డారు, మరొకరు రక్షణ లేదు. ఒకరు పరదేశకు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం, మరొకరేమో ఆ పాతాళానికి వెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం. రక్షింపబడినటువంటి దొంగ, రక్షణ లేనటువంటి దొంగ. గమనించారా? ఆ సిలువ వాళ్ళిద్దరిని వేరుపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకో విషయాన్ని మనం దయతో నేర్చుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూడండి. ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను. చూసారా? 2 దేశాలను యెహోవా దేవుడు వేరు చేశారు. ఐగుప్తు దేశాన్ని ఆయన వేరు చేశాడు. అలాగే ఐగుప్తు దేశం నుండి గోషేనును ఆయన వేరు చేశాడు. 2 ఒకే ప్రదేశంలో ఉన్నాయి, కానీ గోషేనులో ఇశ్రాయేలు నివసిస్తా ఉన్నాడు. యాకోబు అక్కడ నివసిస్తున్నాడు. యోసేపు తండ్రి అక్కడ నివసిస్తున్నాడు. ఫరో రాజు అన్నారు, మీ అమ్మను, మీ నాన్నను,
మీ ప్రజలందరినీ తీసుకురండి ఐగుప్తు దేశానికి అన్నప్పుడు వాళ్ళందరూ ఐగుప్తు దేశానికి వచ్చారు. అప్పుడు ఆ యోసేపు మా అమ్మ నాన్నలకి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఉండాలి అనుకున్నప్పుడు గోషెన్ అయితే బాగుంటుంది, గోషెన్లో మంచి గడ్డి ఉంటుంది, గోషెన్లో పచ్చిక ఉంటుంది. గోషెన్ అంటే అభివృద్ధి అని అర్థం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆ దినమున నేను నా ప్రజలు, చూడండి దేవుని ప్రజలు ఎక్కడ ఉండాలని ఆయన ఇష్టమండి, ఐగుప్తులోనా లేకపోతే గోషెన్లోనా? చెప్పండి, ఎక్కడ ఉండాలి? గోషెనులో. ఇశ్రాయేలు గోషెనులోనే ఉన్నారు 40 సంవత్సరాలు. వాళ్ళు తిరిగి మళ్ళా కనానుకు వచ్చేంత వరకు వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తెగుళ్ళను పంపించాడు. మీ అందరికి తెలుసు కదండి. ఆ 10 తెగుళ్ళు చూడండి ఐగుప్తు దేశంలోనే ఉన్నాయి, కానీ గోషెనులో లేవు. గోషెనులో లేవు అవన్నీ కూడా. ఇక్కడ మన హైదరాబాద్లోనే గోషెను అని ఉంటుంది. ఎప్పుడైనా మీ పిల్లలు తీసుకెళ్ళండి. మోషే జీవిత చరిత్ర అంతా కూడాను చాలా చక్కగా మన పిల్లలకి అర్థమయ్యేలాగా ఆ కప్పలు కానివ్వండి, వాన కానివ్వండి, అవన్నీ చాలా న్యాచురల్గా 1-2 సార్లు మన సండే స్కూల్ పిల్లలు తీసుకొని వెళ్ళాం. నిర్గమకాండము 8:22లో ఈగలు గోషెనులో లేవు, ఐగుప్తులో ఉన్నాయి. నంబర్ 1. రెండవది 9:26 నిర్గమకాండము 9:26లో వడగండ్లు ఐగుప్తు దేశంలో ఉన్నాయి, కానీ వడగండ్లు గోషెనులో లేవు. ఎందుకంటే ఆ దినమున నేను నా ప్రజలను నివసించు గోషెనులో ఇవన్నీ నేను వాళ్ళను భద్రంగా ఉంచుతానని ఆయన చెప్పాడు. మరి ఐగుప్తులో చీకటి ఉంది, కానీ గోషెనులో చీకటి లేదు. ఆ చీకటిలో ఐగుప్తు దేశం అంతా వాళ్ళు అల్లాడిపోయారు. నిర్గమకాండం 9:6లో పశువులు ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నీ చనిపోయాయి, కానీ గోషెనులో ఉన్న ఒక్క జంతువు కూడా, ఒక్క ఆవు కూడా, లేకపోతే ఒక ఎద్దు కూడా మరణించలేదు. వాసన కొట్టింది ఐగుప్తు దేశం అంతా. ఎందుకంటే దేవుడు గోషెనులో ఉన్నాడు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే దానికి గోషెన్ అని పేరు పెట్టండి, ఎంత దీవెనకరంగా ఉంటుందో చూడండి. దేవుడు అన్నాడు ఆ దినమున నేను నా ప్రజలు నివసించు గోషెను అని అన్నాడు. అవును, దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగే చూడండి నిర్గమకాండం 12:13లో తెగులు ఐగుప్తులో ఉంది, కానీ గోషెనులో లేదు. కప్పలు అన్ని ఆ కప్పలు మీ అందరు తెలుసు కదా. ఐగుప్తు దేశంలో ఆ దేశం అంతా కప్పలు నిండిపోయాయి. గడ్డ మీద కప్పలే, రాజుగారి తల మీద కప్పలే, రాజుగారు కాలు కింద పెడితే కప్పలే, కానీ గోషెనులో ఒక్క కప్ప కూడా లేదు. గోషెను లాంటి ఇల్లు మన ఇల్లులా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన దేశము ఐగుప్తు దేశమా లేకపోతే గోషెను దేశమా అని ఒకవేళ ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మనది ఏ దేశం అండి? గోషెన్. మనం చెప్తాము ఏ దేశం అండి? గోషెన్. గోషెన్ అంటే అభివృద్ధి, గోషెన్ అంటే ఆశీర్వాదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మత్తయి 24:40 చూడండి. మత్తయి 24:45లో ఒక మంచి ఒక చిన్న మాట అక్కడ ఉంది. ఇద్దరు ఎక్కడ ఉన్నారండి చెప్దామా? ఎక్కడున్నారు? ఇద్దరు పొలంలో ఉన్నారు. మరి 24:40లో ఇద్దరు మళ్ళీ ప్రభు అంటున్నాడు ఎక్కడున్నారట? ఇద్దరు తిరగలి విసురుతున్నారని ఉంది. లూకాలో మీరు చూడండి 17:34 చూడండి. 17:34 త్వరగా చెప్పండి. ఇద్దరు ఎక్కడ ఉన్నారు మీరు చెప్పండి తొందరగా. లూకా 17:34 ఎక్కడున్నారండి? మంచం మీద. వెరీ గుడ్. మొదట ఇద్దరు ఎక్కడున్నారు? పొలంలో. రెండోది ఇద్దరు ఎక్కడున్నారు? తిరగలి విసురుతూ ఉన్నారు. ఇద్దరు ఎక్కడున్నారు? మంచం మీద ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. చూసారా? మరి ఆ దేవుడు వీళ్ళను వేరే చేస్తూ ఉన్నాడు. ఇద్దరు పొలంలో ఉందరు. పొలానికి ఎవరు వెళ్తారు? ఆడవాళ్ళు వెళ్తారా? మగవాళ్ళు వెళ్తారండి? మగవాళ్ళే వెళ్తారు. పొద్దున్నే బాగా చట్టన్నం తిని మన పూర్వీకులు తెలుసు కదా, పచ్చడి కట్టుకొని టవల్ వేసుకొని
నాగలు తీసుకొని వాడు వెళ్తారు. ఇద్దరు పొలంలో ఉంటారు. కానీ రక్షింపబడినటువంటి ఇద్దరు అన్నదమ్ములు అనుకుందాం, ఇద్దరు బ్రదర్స్ అనుకుందాం. ఆ ఇద్దరు బ్రదర్స్ లో ఒక బ్రదర్ రక్షింపబడిన వాడేమో పైకి లాగా వెళ్ళిపోతాడు, కానీ రక్షణ లేనటువంటి వాడేమో భూమి మీదనే ఉండిపోతాడు. అప్పుడు ఏమయ్యాడు? మా అన్న కనిపించట్లేదని చూస్తే అన్న అక్కడ లేడు. అన్న రక్షింపబడిన వాడు కాబట్టి అన్న పైకి వెళ్ళిపోయాడు. కానీ అది తమ్ముడికి తెలియదు. తమ్ముడు రక్షణ లేనటువంటి వాడు. చూడండి, ప్రతినిత్యము మనతో ఉన్నటువంటి ఒక అన్న కానివ్వండి, ఒక తమ్ముడు కానివ్వండి, మన మధ్యలో లేకుండా ఎత్తబడితే అది ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. రెండవది మీరు చూడండి, ఇద్దరు తిరుగలి విసరుచు ఉందరు. ఈ ఇద్దరు ఎవరు? ఒకవేళ కూతురు అమ్మ అయి ఉండొచ్చు, లేకపోతే అత్త కోడలు ఇద్దరు అయి ఉండొచ్చు. ఒకవేళ కోడలు రక్షింపబడి ఎత్తబడితే అత్త మాత్రము ఇక్కడే ఉండిపోతుంది. చూడండి, దేవుడు ఇద్దరు అన్నదమ్ములను ఆయన వేరుపరుస్తూ ఉన్నాడు. వేరుపరచు కాపరని మనం నేర్చుకున్నాం. ఇద్దరు అత్త కోడలుగా ఉన్నా, లేకపోతే అమ్మ కుమార్తెగా ఉన్నా, ఆ కుమార్తె ఎత్తబడుతుంది, అమ్మ నిలిచిపోతుంది కదా. ఎంత విచారకరమైన విషయం చూడండి. లూకా 17:34 కూడా మనం గమనిస్తున్నాం ఏంటంటే, ఇద్దరు ఎక్కడుంటారంటండి? మంచం మీద ఉందరు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇద్దరు భార్యాభర్తలు అయ్యి ఉండొచ్చు కదండి. ఆ మాట ఇక్కడ లేదు. కానీ ఒకవేళ భార్య రక్షింపబడి ఆమె పైకి వెళ్ళిపోతే భర్త ఆగిపోతాడు కదా. చాలా మంది నేను గమనించాను. ఒక పాస్టర్గా 40 సంవత్సరాల పైన నేను దేవుడి సేవలో ఉన్నాను. భార్యలు చనిపోయిన తర్వాత భర్తలు ఎక్కువ ఏళ్ళు బ్రతికి లేరు. అది గమనించండి. ఇద్దరు భార్య భర్తలు చాలా ప్రేమ ఉండేవాళ్ళు. భార్య చనిపోయింది. భార్య చచ్చిపోయిన 6 నెలలకే భర్త చనిపోయాడు. ఆ భార్య ఎక్కడైతే పూడ్చిపెట్టబడిందో అదే సమాధిలో మరి ఇక్కడ ఆనందం అంకులు ఉండేవాడు. నో వైఫ్ నో లైఫ్ అని అంటుండేవాడు. భార్య చనిపోయాడు అంటే, నేను ఉదాహరణకి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ అంటే, ఒకవేళ భార్య ఎత్తబడితే జీవితం ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే మనం ఈ లోకంలో కలిసి ఉన్నప్పుడే, ప్రేమైన దేవుని బిడ్డలారా, కలిసి ఉన్నప్పుడే ప్రేమతోటి వాత్సల్యంతోటి కలిసి మందిరానికి రావడం, కలిసి ప్రార్థన చేసుకోవడం, కలిసి వాక్యం చదువుకోవడం, కలిసి ప్రయాణించడం, కలిసి ఇవన్నీ జరిగించడం ద్వారా దేవుని దీవెనలు మనం పొందుతామని బైబిల్ ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆఖరికి ఇంకో మాట చెప్తాను. మనందరం కూడా ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ ఉన్నామంటే ఏ సంఘంలో ఉన్నాం? మనం బేతనీయలో ఉన్నాం. కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు మరలా ఆయన వేరు చేస్తాడు. గురుగుల్లో నుండి గోధుమలను వేరు చేసినట్లుగా ఆయన వేరు చేస్తాడు. మరి ఇద్దరు పొలములో ఉన్నట్టుగా ఆయన వేరు చేస్తాడు. తిరగలిసిన వారిని వేరు చేసినట్టుగా ఆయన వేరు చేస్తాడు. మంచం మీద ఉన్నటువంటి వాళ్ళను వేరు చేసినట్టుగా ఆయన వేరు చేస్తారు. అలాగనే ఐగుప్తులు గోషేనులు వేరు చేసినట్టుగా ఇక్కడున్న వాళ్ళను కూడా ఆయన వేరు చేసినటువంటి దేవుడై ఉన్నాడు. ఇద్దరు దొంగలను ఆయన వేరు చేసినట్లుగా ఆయన వేరు చేసినటువంటి దేవుడై ఉన్నాడు. ఒకవేళ భర్త మారు మనసు పొందకపోతే వాడి గతి ఏమవుతుంది? లేకపోతే అత్త మారు మనసు పొందకపోతే వాళ్ళ గతి ఏమవుతుందో మీరు ఆలోచన చేయండి. బుద్ధి గల వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళను ఆయన వేరు చేసినట్టుగా ఆయన వేరు చేయబోతున్నారు. గొర్రెల నుండి మేకలను, ఇక్కడ ఎవరు మేకలు ఎవరు గొర్రెలు నాకు తెలియదు, ఆయనకు తెలుసు. రేపు ఆయన వచ్చినప్పుడు, ఒక కాపరిగా ఆయన వచ్చినప్పుడు మనల్ని వేరు చేసినటువంటి దేవుడు ఉన్నాడని నేర్చుకుంటున్నా. కాబట్టి దేవుడు వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగానే మనం ఉండాలని ఆయన మిక్కిలిగా కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమైనటువంటి పిల్లలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దేవుని వందనాలు చూపిస్తున్నాము. ఒక ప్రశ్న మనము వేసుకుందాం. రక్షింపబడదామా లేదా గురుగుగా ఉన్నామా, గోధుమగా ఉన్నామా, ఐగుప్తులో ఉన్నామా, గోషేనులో ఉన్నామా?
అలాగనే రక్షింపబడినటువంటి గుంపులో ఉన్నామా, రక్షణ లేనటువంటి వాళ్ళ గుంపులో ఉన్నామా? నువ్వు పురుగువా లేకపోతే గోధుమవా? నువ్వు బుద్ధి లేని వాడువా, నువ్వు బుద్ధి కలిగినటువంటి వాడువా? ప్రభా, నేను బుద్ధి గలవాడుగానే నేను ఉండాలి, బుద్ధి గలదానగానే నేను ఉండాలని మనం దేవుడు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ఆయన ప్రేమైనటువంటి బిడ్డలంగా ఈ లోకంలో జీవించడానికి ఆస్కారం ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము. తలవంచండి. పరిశుద్ధ వందనాలు. వేరుపరచు కాపరిగా మీరు ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము మేకల్లో లేక గొర్రెల్లో ఉండాలని, మేము ఐగుప్తులో కాకుండా గోషణలో ఉండాలని మీరు మాకు నేర్పిస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళ దగ్గర ఉండకుండా బుద్ధి గల వాళ్ళ దగ్గర ఉండాలని మీరు మాకు నేర్పించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇద్దరు దొంగలను మీరు వేరు చేశారు. రక్షింపబడిన వారు, రక్షింపలేనటువంటి వారు. కాబట్టి ప్రభు, మేము ఏ గుంపులో ఉన్నామో అది సరిగా మేము నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించండి. ప్రార్థన ఆలకించినందున కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. యేసు స్వామి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వాడు ఇచ్చిన తండ్రి. ఆమేన్.